వెల్కమ్ బ్యాక్. అంబానీ పట్టిందల్లా బంగారమే అంటారు. అలా బంగారంలా మారడం వెనుక ఎంత కష్టం ఉందో కొందరే ఆలోచిస్తారు. అలాంటి అంబానీ ఇప్పుడు ఓటీటీ రంగంలోకి ఎంటర్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. అలా ఇలా కాదు, అడుగు పెడితే బొమ్మ దద్దరిల్లాలి అనేలా ఆ 3 సంస్థల మార్కెట్ను టార్గెట్ చేసి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. 3 ఓటీటీలను టార్గెట్ చేసుకున్న అంబానీ నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్ కు చుక్కలేనా? రిలయన్స్ సరికొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ రెడీ చేస్తోందా? To my mind, data is the new oil in this digital world, and intelligent data or intelligence is the new petrol. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, అదే దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు, సామ్రాజ్యాన్ని ఏలేస్తాడు. అంబానీ అలాంటోడే అని చెప్పడానికి డేటా గురించి ఆయన చెప్పిన మాటలు వింటే చాలు. ఫ్యూచర్ చమురుగా డేటా మారబోతుందని ఆ దిశగా వ్యాపారం మొదలుపెట్టాడు. ఇలాంటి ప్రయత్నమే ఇప్పుడు మరొకటి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అర్జునుడికి లక్ష్యం తప్ప మరేదీ కనిపించదు. అలాగే ముఖేష్ అంబానీకి కూడా వన్ సైజ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నట్లుగా ఉంటాయి ఆయన అడుగులు. జియో మాత్రమే కాదు, చాలా వ్యాపారాల విషయంలో అదే ప్రూవ్ అయింది. కజిన్ బ్రదర్, సొంత బ్రదర్ ఇద్దరూ నష్టాల్లో కొనసాగుతున్నా ముఖేష్ మాత్రం లాభాల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారంటే ఆ విజనే కారణం. మీడియా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు రిలయన్స్ సంస్థ సిద్ధమవుతోంది. తీసుకున్న బాధ్యత, అందుకున్న పని అంతు చూసే వరకు వదిలిపెట్టే రకం కాదు అంబానీ. అలాంటిదిప్పుడు ఓటీటీ బిజినెస్ లోకి రాబోతున్నారు అన్న విషయం వ్యాపార వర్గాలను షేక్ చేస్తోంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ద్వారా డిజిటల్ సేవల వ్యాపారాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అదే తరహాలో డిజిటల్ మీడియా రంగంలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ముఖ్యంగా ఓటీటీలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఇన్వెస్ట్మెంట్ అంటే అన్ని వ్యాపారాల్లో ఇది ఒకటి అన్నట్లు కాదు, ఆ 3 సంస్థలే టార్గెట్ అన్నట్లుగా అడుగు ముందుకు వేసేందుకు అంబానీ రెడీ అవుతున్నారు. అటు బ్రాడ్కాస్టింగ్, ఇటు డిజిటల్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టి విముఖ వ్యూహాన్ని అనుసరించడం ద్వారా దూసుకెళ్లాలని ఆర్ఐఎల్ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా సబ్స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ అంటే ఓటీటీ దందాలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఓటీటీలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. దీన్ని క్యాచ్ చేసుకోవడంతో పాటు ఇప్పుడు మార్కెట్లో టాప్లో ఉన్న అమెజాన్, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్స్టార్ మార్కెట్ కొల్లగొట్టి టాప్ ప్లేస్ ను అందుకోవడమే లక్ష్యంగా రిలయన్స్ సంస్థ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఓటీటీ రంగంలో పెట్టబోయే భారీ పెట్టుబడులపై రిలయన్స్ సంస్థ నుంచి త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వయాకామ్ 18లో రిలయన్స్ టీవీ 18కు 51% వాటా ఉంది. వయాకామ్ CBS కు మిగిలిన 49% వాటా ఉంది. వయాకామ్ 18 ఎంటీవీ, VHN, కామెడీ సెంట్రల్ కాకుండా వివిధ భాషల్లో కలర్స్ బ్రాండ్ కింద శాటిలైట్ టీవీ ఛానల్ను నిర్వహిస్తోంది. ఈ కంపెనీనే వూట్ బ్రాండెడ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసును కూడా నడుపుతోంది. ఓటీటీ మార్కెట్లో డిస్నీ ప్లస్, హాట్స్టార్ కు 4.6 కోట్లు, అమెజాన్ ప్రైమ్ వీడియోకు 2.17 కోట్లు, నెట్ఫ్లిక్స్ కు 55 లక్షల మంది పెయిడ్ వినియోగదారులున్నారు. ఇప్పుడు ఈ మార్కెట్ మీద కన్నేసిన రిలయన్స్ ఈ 3ంటికి పోటీగా భారీ ఓటీటీ ప్లాట్ఫామ్ రెడీ చేసే పనిలో పడింది. వయాకామ్ 18 నిర్వహిస్తున్న వూట్ ఇప్పుడిప్పుడే ప్రాంతీయ భాషల్లో కంటెంట్ అభివృద్ధికి ప్రయత్నాలు సాగిస్తోంది. స్పోర్ట్స్ పోర్ట్ఫోలియోను పెంచుకుంటోంది. చందాదారులను పెంచుకునేందుకు సరైన వ్యూహంలోనే వెళుతోందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. మరి దీన్నే సరికొత్తగా డెవలప్ చేస్తారా, లేదంటే మరో కొత్త ప్లాట్ఫామ్తో ముందుకు రాబోతున్నారా అన్న చర్చ బిజినెస్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఓటీటీతో పాటు బ్రాడ్కాస్టింగ్లో రిలయన్స్ సంస్థ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్న లెక్కలు ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో మొదలయ్యాయి. హేమాహేమీలను రంగంలోకి దింపేందుకు సిద్ధమైన రిలయన్స్ ఓటీటీ ఫీల్డ్పై తన మార్క్ వేసేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ అంబానీ ఎంటర్ అయితే సీన్ ఎలా ఉండబోతోంది? రిలయన్స్ బరిలోకి దింపుతున్న ఆ ప్రముఖులెవరు?
జియోతో మొబైల్ రంగంలో మార్పులు తీసుకొచ్చినట్లుగానే మీడియా రంగంలో కూడా తెచ్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెడీ అవుతోంది. దీనికి సంబంధించి భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. దాదాపు 12,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇందులో కొంత ఆర్థిక సంస్థల నుంచి సమీకరిస్తుండగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సొంత నిధులు కూడా ఈ భారీ విస్తరణలో పెట్టనుంది. ఈ రంగంలో అమెజాన్, నెట్ఫ్లిక్స్ తో పాటు హాట్స్టార్లతో పోటీకి రెడీ అవుతోంది. జీ సోనీ మధ్య డీల్ తరువాత మీడియాలో అనేక మార్పులు రానున్నాయి. స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ రంగంలో కూడా రిలయన్స్ భారీగా విస్తరించాలని భావిస్తోంది. దీనికోసం స్టార్, డిస్నీ ఇండియా మాజీ చైర్మన్ ఉదయ్ శంకర్, ఇంటర్నేషనల్ మీడియా మొఘల్ మర్డోక్ కుమారుడు జేమ్స్ మర్డోక్తో కలిసి భారీ వ్యూహాన్ని త్వరలోనే ఐపీఎల్ 2023 ఐసీసీ టోర్నీల హక్కుల కోసం భారీగా పోటీ జరగనుంది. వీటిని చేజిక్కించుకోవాలని రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. అటు జీ సోనీ విలీనంతో వాళ్లు కూడా స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కోసం భారీగానే ప్రయత్నిస్తున్నారు. ఇటు స్టార్ నెట్వర్క్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గేలా లేదు. అమెజాన్ ప్రైమ్ కూడా ఈసారి క్రికెట్ హక్కుల కోసం పోటీపడే అవకాశముంది. జీ సోనీకి మార్కెట్లో వీక్షకుల వాటా 26.7% ఉంది. స్టార్ డిస్నీ 18.6% వీక్షకుల వాటాను కలిగి ఉంది. అమెజాన్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి కాంపిటీషన్ మధ్య ఐపీఎల్ సహా అంతర్జాతీయ క్రికెట్ పోటీల ప్రసార హక్కుల వేలంలో పాల్గొని సాధించడమంటే మామూలు విషయం కాదు. ఇక్కడే రిలయన్స్ అద్భుత స్ట్రాటజీ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఐసీసీ నిర్వహించబోయే వేలంలో వయాకామ్ మీడియా పాల్గొనబోతోంది. రానున్న 4 ఏళ్లకు లేదా 8 ఏళ్లకు ఈ ఆక్షన్ జరుగుతుంది. జీ సోనీతో పాటు అమెజాన్ లాంటి కంపెనీలను దెబ్బకొట్టాలంటే రిలయన్స్ అంతకు మించి ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే ఉదయ్ శంకర్, జేమ్స్ మర్డోక్తో చేతులు కలిపిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉదయ్ శంకర్ ఎంట్రీతో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, డిజ్నీ ప్లస్, హాట్స్టార్తో పోటీ పడగలమన్నది రిలయన్స్ ఇండస్ట్రీస్ అంచనా. ఇక అదే సమయంలో డిజిటల్ మీడియా ఏటా 25% వృద్ధి రేటుతో పరుగులు తీస్తోంది. జియో ప్లాట్ఫామ్ను కూడా దీనికి ఉపయోగించుకునే అవకాశముంది.